బేసికలీ ఇది వచ్చేసి సీ బక్తోన్ ఫ్రూట్ జ్యూస్ ఒరిజినల్ పల్ప్ అనమాట, మన వెల్విత్ బ్రాండ్ది. సో మన స్టోర్ వచ్చేసి కొత్తపేట్ అష్టలక్ష్మి టెంపుల్ కమాన్ నుంచి ఒక 700 మీటర్స్ దగ్గరలో ఉంటుంది. మనకి ఫ్రూట్ జ్యూస్ ఇది సీ బక్తోన్ పల్ప్ జ్యూస్ ఏంటంటే దీంట్లో విటమిన్ సి ఆరెంజ్ కంటే 12 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనం తీసుకునే ఒమేగా 3, 6, 7, 9 అనేది మన రెగ్యులర్ ఫ్రూట్స్లో అంటే డ్రై ఫ్రూట్స్ కావచ్చు, వాల్నట్స్ కావచ్చు, వీటికంటే కూడా 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల హార్ట్ ఫంక్షనింగ్, బ్రెయిన్ ఫంక్షనింగ్, లంగ్ ఇష్యూస్ కావచ్చు, బీపీ, షుగర్, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్కి ఈ సీబక్తోన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మన దగ్గర డిఫరెంట్ కేటగిరీలో జ్యూసెస్ ఉన్నాయి. సీబక్తోన్లోనే ఒక 6 రకాలు ఉన్నాయి అకార్డింగ్ టు ద హెల్త్ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీరు జ్యూసెస్ తీసుకోవచ్చు. అండ్ రైట్, మనకి ఈ బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇలా జ్యూస్ ఉంటుంది, సీబక్తోన్ ఒరిజినల్ పల్ప్ ఇది. సో ఇది మనం డైలీ 5 ml ఆర్ 10 ml ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవాలి. 5 ml తీసుకుంటేనేమో 2 టైమ్స్ తీసుకోవాలి, 10 ml తీసుకుంటే 1 టైం తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ స్టోర్లో మనకు వచ్చేసి కంప్లీట్గా సీబక్తోన్ బేస్డ్ డ్రై ఫ్రూట్స్, డ్రై బెర్రీస్ ఈ సీబక్తోన్ స్టోర్లో మనకు కంప్లీట్గా సీబక్తోన్ డ్రై బెర్రీస్ ఉంటాయి, డ్రై పౌడర్ ఉంటుంది, లీఫ్ టీ ఉంటుంది, సీబక్తోన్ సోప్స్ ఉంటాయి. సో అట్లా సీబక్తోన్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఆఫ్ మొత్తం 80% డిఫరెంట్ ప్రోడక్ట్స్ సీబక్తోన్వే ఉంటాయి. ఇక్కడ ఇది కనిపించేది వచ్చేసి సీబక్తోన్ డయాబెల్ అనమాట. దీంట్లో 85% సీబక్తోన్ కంటెంట్ ఉంటుంది, సీబక్తోన్ పల్ప్ ఉంటుంది, 15% చిరాటా, జామున్, కరేలా, పునర్నవ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇది పర్టికులర్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ రెండోది వచ్చేసి ఫిట్ వెల్ అనమాట. ఫిట్ వెల్లో 85% మనకి మొత్తం 85% సీబక్తోన్ పల్ప్ ఉంటుంది, 15% ఏమో మనకి గార్సినియా, కంబోకియా అనే హర్బ్, పునర్నవ హర్బ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అట్లా ఇది వెయిట్ మేనేజ్మెంట్లో యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి సీబక్తోన్ విత్ టర్మరిక్ ఆయిల్. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. జాయింట్ పెయిన్స్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళందరికీ తీసుకోవచ్చు. అండ్ ఇది మేల్ హార్మోనల్ బ్యాలెన్సెస్కి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్కి కావచ్చు ఫెమ్విల్ అనేది. సో దీంట్లో అశ్వగంధ, సీబక్తోన్తో పాటు అశ్వగంధ, పునర్నవ, సఫేద్ ముస్లి ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ప్రిఫర్ మేల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, మేల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ చేయడానికి, మేల్ రిలేటెడ్ మేల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి యూస్ఫుల్ అవుతుంది. ఈ బాటిల్ వచ్చేసి సీబక్తోన్ ఫెమ్వెల్ అంటాం. ఇది పర్టికులర్లీ లేడీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీసీఓడి, పీసీఓఎస్ కావచ్చు, సో అట్లాంటి పర్టికులర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఫీమేల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి అయితే ఇది 100% యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బీపీ ఒకటి అంటే అన్నీ టాబ్లెట్స్ అయితే అన్నీ యూజ్ చేస్తున్నారు. కాళ్ళ నొప్పులు పల్ప్ తీసుకోండి, మనకు చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. అంటే మీకు బీపీ ఉంటే ఇంకేముంది? నాకు కాదు, ఇంకా ఏం కాదు. ఆయనకు 70 years, 60. మీ తెలిసిన వాళ్ళగా. సో ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది సార్. బీపీ ఉంటే మాత్రం మీరు మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఏం లేకున్నా కానీ ఈ పల్ప్ తీసుకోండి. మీకు ఏం లేదు, మీ హెల్త్ దీంట్లో ఇదే సార్ మొత్తం 6 కేటగిరీస్ ఉంటాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ లివర్ ఉన్న వాళ్ళకి తీసుకోండి. అట్లా ఆయన కూడా అంటే మీరు ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ చెప్పండి, దాన్ని ఏంటి చెప్తే దానికి నాకు ఒక ఐడియా వస్తుంది. అట్లా సో ఇది వచ్చేసి సీబక్తోన్ ఆయిల్ క్యాప్సూల్స్. అండ్ దీంట్లో ఏంటంటే సీబక్తోన్ ఒరిజినల్ ఆయిల్ ఉంటుంది. సీబక్తోన్లో ఎక్కడ ఇంత న్యూట్రిషన్ రీజన్ ఏంటంటే దాని ఆయిల్ వల్లనే. ఇక్కడ మనకి ఒరిజినల్ ఆయిల్ క్యాప్సూల్స్ ఎలా ఉంటాయంటే నేను ఒక్క సెకండ్ చూపిస్తాను. మనకి ఈ బాక్స్ ఇలా ఉంటాయి. మనకి ఆయిల్ క్యాప్సూల్స్ వచ్చేసి కంప్లీట్ ఆయిల్ ఉంటుంది, న్యాచురల్ క్యాప్సూల్స్ ఇవి, ఎలాంటి ఫ్లేవర్స్, కలర్స్ అట్లాంటివి ఏమి ఉండవు. అండ్ ఈ బాటిల్ ఒక్కటి వచ్చేసి 1390 ఉంటుంది. డిస్కౌంట్ తర్వాత మనకి 1230, 1250 పడుతుంది. జిహెచ్ఎంసీ మున్సిపల్ పార్క్ ఒకటే ఉంటుంది.